వాహ్! వినాయక చవితి దద్దరిల్లుతుంది. ప్రతి ఊరిలో, ప్రతి వాడలో, ప్రతి ఇంటింటిలో వినాయకుడు అద్భుతమైనటువంటి విగ్రహాలతో, నైవేద్యాలతో, పప్పుండ్రాలతో చాలా చాలా బాగా పూజలు అందుకుంటున్నాడు. కానీ తెలియని విషయం ఏమిటంటే, గణపతిని పూజించడం కోసం వేసినటువంటి మండపంలో ఆడే బూతు మాటలతో వినాయకుడు విసిగిపోతున్నాడు. గణపతి మండపంలో వేసినటువంటి బూతు పాటలతో వినాయకుడు విసిగి వేసారిపోతున్నాడు. తెలుసా అసలు మీకు వినాయక చవితి ఎందుకు చేయాలి? అసలు వినాయక చవితి చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అసలు వినాయక చవితి చేయడంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? ఒక్కడైనా ఎప్పుడైనా కనీసం మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి మనం బొమ్మలు నిలిపి, మండపాలను కట్టి, పంతుల్ని పిలిచి, పూజలు చేసి మళ్ళీ బూతుపాటలతో వేస్తున్నాం కదా. ఈ విషయాన్ని ఒక్కసారైనా ఆలోచించారా? నా వినాయకుడు బాధపడుతున్నాడు. భయం లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు. ఇదా వినాయక చవితి? దీనికోసమా మనం పూజలు చేసేది? ఘనంగా నిర్వహిస్తాము, ఊరంతా భోజనాలు పెడతాము. ఇదా ఇదా వినాయక చవితి? చందాల కోసం ఊరంతా దండి. మన పూజకు కావలసినటువంటి సామాగ్రి ఎంత? ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది? ఇసుమంత అనా పైసా ఖర్చుతో అద్భుతంగా చేసేటటువంటి పూజలు కూడా ఉన్నాయి. కానీ వద్దు మనకవి. బయటకు సెట్టింగులో, డీజే బాక్సింగులో, మిరిమిట్లు గొల్పే డాన్సింగులో, ఇవి కదా మనకు కావాల్సిందే. వినాయక చవితి పూజను ఎప్పుడో పక్కన పెట్టేశాం మనం, వీటన్నింటిని ముందులో పెట్టి. పూజ కమర్షియల్ అయిపోయింది, భక్తి మరింత కమర్షియల్ అయిపోయింది. నా మాటలు నిజమని మీకు అనిపిస్తే, కనీసం ఒక్కడైనా మార్పుకు శ్రీకారం చుట్టాలి అని అనుకుంటే ఫార్వర్డ్ చేయవయ్యా. ఈ మాటని, మెసేజ్ని షేర్ చేయవయ్యా. అందరికీ తెలిసినట్టు పెట్టవయ్యా. కనీసం ఒక్కడైనా మారాలి. జై బోలో గణేష్.